మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 ధనుస్సు రాశి వారి రాశి ఫలితాలు. ధనుస్సు రాశి వారిని ఈ 2024వ సంవత్సరంలో ఈ సమస్యలు వేధించబోతూ ఉన్నాయి. ఎంత మంచి చేసినా చెడే జరుగుతుంది. మరి ధనుసు రాశి వారికి 2024వ సంవత్సరం అనుకూలంగా ఉందా లేదా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే 2024వ సంవత్సరంలో ధనుసు రాశి వారు సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనుసు రాశి రాశి చక్రంలో 9వది. ఈ రాశి అధిపతి గురువు. మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరము ఏ, యో, భా, భీ, భూ, ధా, భా, డా, బే అయితే మీరు ధనుస్సు రాశికి చెందుతారు. ధనుస్సు రాశి వారి జాతకం ప్రకారం వీరికి ఈ 2024వ సంవత్సరంలో ఆదాయం 11గా, ఖర్చు 5గా ఉంది. రాజ్యపూజ్యము 7గా, అవమానం 5గా ఉంది. ఈ రాశికి చెందిన వ్యక్తులలో చాలామంది ఆధ్యాత్మికంగా మరియు క్రమబద్ధంగా ఉంటారు. వీరిలో చాలామంది క్రీడలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారిలో కొంతమందికి అహంభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ధనుస్సు రాశిలో 6వ ఇంట గురువు, 4వ ఇంట రాహు, 10వ ఇంట కేతువు, శని యోగ స్థితిలో ఉండటం వల్ల మీకు ఈ సంవత్సరం అన్నిటిలో లాభాలు కలుగుతాయి. కానీ కొన్ని సమస్యలు మాత్రము మిమ్మల్ని బాగా ఇబ్బందికి గురి చేస్తాయి. గ్రహాల అనుకూలత వల్ల మీ జీవితానికి విలువ పెరుగుతుంది. అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభ వల్ల కార్యలాభం కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ యొక్క తెలివితేటలను అందరూ గుర్తిస్తారు. మీరు చేసే వృత్తి వ్యాపారాల దగ్గర నరఘోష ఎక్కువగా ఉంటుంది. సొంత విషయాల కంటే ఇతర విషయాలపై శ్రద్ధ ఎక్కువ పెరుగుతుంది. కొన్నిసార్లు చిక్కుల్లో పడతారు. కొందరి మాటలను తప్పుగా అర్థం చేసుకొని సమస్యలలో చిక్కుకుంటారు. కుటుంబంలో సమస్యలు తప్పవు. కుటుంబ వ్యక్తుల కోసం డబ్బును బాగా ఖర్చు చేస్తారు. సోదరుల వల్ల ధన నష్టం కలుగుతుంది. శారీరకంగా ఒక్కొక్కసారి చిన్న చిన్న రుగ్మతలు కూడా వస్తాయి. వీటి వల్ల అధికంగా ధన నష్టం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వాటి కోసం బాగా డబ్బు ఖర్చు చేస్తారు. అయినప్పటికీ ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఊహించని సమస్యలలో ఇరుక్కుంటారు. గురుబలం వల్ల వాటి నుండి బయటపడగలుగుతారు. ప్రతి విషయంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. కానీ చివరి నిమిషంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. ఈ సంవత్సరం ధనుస్సు రాశికి చెందిన ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఆర్థిక పరంగా మంచి లాభాలు కలుగుతాయి. శ్రమకు తగ్గ గుర్తింపు ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం తోటి ఉద్యోగస్తుల వల్ల సమస్యలు ఎదురవుతాయి. పై అధికారులతో మీ బంధం బాగుంటుంది. కానీ తోటి ఉద్యోగస్తులతో సమస్యలు ఎదురవుతాయి. ఏదో ఒక రకంగా వారి వల్ల మీరు ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణాలు చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్స్ తప్పక లభిస్తాయి. కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం దొరుకుతుంది. జీవితంలో స్థిరత్వం అయితే పొందుతూ ఉంటారు. ప్రైవేట్ కంపెనీల్లో వర్క్ చేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కోసం ఇతర కంపెనీలకు మారుతారు. దీనివల్ల నష్టం కలుగుతుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంటుంది. కాంట్రాక్ట్ వర్క్ చేసేవారికి కొత్త కాంట్రాక్ట్ వర్క్ వస్తుంది. షేర్ మార్కెట్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి పార్ట్నర్ వల్ల మంచి లాభాలు కలుగుతాయి. కానీ మీ వ్యాపారంలో అభివృద్ధి చూసి ఇతరులు మీ మధ్య గొడవలు పెడుతూ ఉంటారు. జాగ్రత్త. ఇనుము, స్టీలు, ఇసుక, కంకరు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. ఆశించిన లాభాలు పొందలేరు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వ నిర్ణయాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. మంచి జ్ఞాపక శక్తి వల్ల మార్కులను సాధించుకోగలుగుతారు. మీ తోటి విద్యార్థులలో కొంతమంది ఈర్ష్యాభావం కలిగి ఉంటారు. మీపై కుట్రలు పన్నుతూ ఉంటారు. జాగ్రత్త. అందరినీ నమ్మకండి.
విదేశాలలో చదివే వారికి బాగుంటుంది. చదువు కోసం చేసే ప్రయాణాలు ఫలిస్తాయి. నచ్చిన కాలేజీల్లో సీట్లు పొందగలరు. క్రీడాకారులకు మంచి సమయంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో క్రీడలలో మంచి స్థాయిని పొందుతారు. నేషనల్, ఇంటర్నేషనల్ టీమ్స్కి వెళ్ళే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు కూడా ఇది అనుకూలమైన సమయం. 2 పంటల్లో మంచి దిగుబడి అయితే మాత్రం వస్తుంది. ఆదాయం బాగుంటుంది. అప్పులను తీరుస్తారు. కౌలుదారులకు విశేష ఫలితాలు కలుగుతాయి. చేప, రొయ్యల చెరువులు వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్న నాయకులకు మహోన్నత కాలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రజలలో మంచి పేరు పొందుతారు. పార్టీలో, అధిష్టానంలో ప్రత్యేక గుర్తింపు సాధించుకుంటారు. ప్రతిపక్ష నాయకుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి, కానీ వాటిని జయిస్తారు. శత్రువుల అంచనాలను తారుమారు చేస్తారు. కుటుంబంలో మాత్రం తగాదాలు తప్పవు. విరోధములు ఏర్పడతాయి. స్థిరాస్తులను అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుంది. ఎన్నికలలో పోటీ చేస్తే విజయం సాధిస్తారు. కళాకారులకు ఈ సంవత్సరం కొంతవరకు అనుకూలంగా ఉంది. అవకాశాలు వచ్చిన ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. టీవీ, సినీ రంగంలో ఉన్న వారందరికీ మంచి విజయాలు లభించుటచే పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల నుండి అవార్డులు తప్పక లభిస్తాయి. ఆదాయం బాగున్నా ఖర్చులు పెరుగుతాయి. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి కుటుంబంలో, వృత్తి, వ్యాపారంలో సమస్యలు తప్పవు. కాబట్టి మీరు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. హనుమంతుడిని పూజించాలి. మంగళవార నియమాలను పాటించాలి. హనుమంతుడిని పూజించటం వల్ల వృత్తి, వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ప్రతికూలంగా ఉన్న ఇంటి వాతావరణం అనుకూలంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఈ 2024వ సంవత్సరంలో ప్రయాణాల కోసం ధనుసు రాశి వారు ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలకు అన్ని రకాలుగా కూడా డబ్బును బాగా ఖర్చు చేస్తారు. అయినా ఈ సంవత్సరం మీకు ఆర్థిక పరంగా బాగుంటుంది కాబట్టి ఎంత ఖర్చు చేసినా ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఆరోగ్యంపై మాత్రం బాగా శ్రద్ధ చూపించాలి. ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా వెంటనే చికిత్స చేయించుకోండి. లేదంటే అవి పెద్ద సమస్యలుగా మారి తీవ్ర ఇబ్బందికి గురి చేస్తాయి. ధనుసు రాశికి ఈ సంవత్సరం నెలవారీగా ఉండే జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. జనవరి నెలలో అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. నూతన వస్తువాహన ప్రాప్తి కలుగుతుంది. కుజుని ప్రభావం వల్ల డబ్బు బాగా ఖర్చు అవుతుంది. సోదరుల వల్ల నష్టాలు కలుగుతాయి. ఫిబ్రవరి నెలలో గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి వృత్తి, వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. బంధుమిత్రుల కలయిక, వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. శత్రువులపై జయం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అనవసర గొడవలు జరుగుతాయి. మార్చి నెలలో అన్ని విధాలుగా బాగుంటుంది. ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులను కలుసుకుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏప్రిల్ నెలలో అన్ని రంగాల్లో వారికి యోగంగానే ఉంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, ప్రతి విషయంలో మీదే పై చేయిగా ఉంటుంది. మే నెలలో ఆర్థికంగా బాగుంటుంది. ఇంట్లో వివాహాది శుభకార్యాలు, బంధుమిత్రులతో కలయిక ఉంటాయి. సమస్యల నుండి బయటపడగలుగుతారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. భార్యాభర్తల అవగాహన అంతంత మాత్రమే. కొన్ని విషయాల్లో సమస్యలు, ఇబ్బందులు తప్పవు. జూన్ నెలలో ఆదాయానికి మించి ఖర్చులు చేస్తారు. ఎలక్ట్రిక్ వస్తువులు పోగొట్టుకుంటారు. సోదరులతో, తండ్రి వర్గం వారితో గొడవలు జరుగుతాయి. విలువ కోల్పోతారు. ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. జూలై నెలలో కూడా ఇబ్బందులుగానే ఉంటాయి. ఆ ఇబ్బందుల్లో ఎటువంటి మార్పు ఉండదు. కుటుంబ కలహాలు, అపనిందలు, ఏ పని చేసినా అందులో కలిసి రాకపోవటము, ధన నష్టం, వ్యవహార భంగం, సమస్యల వల్ల అనారోగ్య నష్టం తప్పదు. ధనుసు రాశి వారికి చెందిన వారందరికీ కూడా ఈ జూలై నెలలో ఇబ్బందులు తప్పవు. ఆగస్టు నెలలో ఆర్థిక లావాదేవీలు అసంతృప్తి కలిగిస్తాయి. గత నెలలో ఏర్పడిన సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. కానీ ఊహించిన ఖర్చులు, వస్తు నష్టాలు తప్పవు. అనుకోని సంఘటనలు జరగటం వల్ల తీవ్ర నిరాశకు గురి అవుతారు. సెప్టెంబర్ నెలలో హుషారుగా, స్వల్ప కోపంతో ఉంటారు. ఆదాయానికి లోటు ఉండదు. భయాందోళనలు కలిగించే సంఘటనలు జరుగుతాయి. మధ్య వ్యక్తిగా అస్సలు వ్యవహరించకండి. విలువ కోల్పోతారు. అక్టోబర్ నెలలో ధనుసు రాశి వారికి అంతగా బాగుండదు.
అనవసరంగా కొన్ని పనులు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. నవంబర్ నెలలో కూడా పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆరోగ్యపరంగా సమస్యలు బాగా పెరుగుతాయి. జీవనం సాఫీగా ఉండదు. డిసెంబర్ నెలలో తలపెట్టిన పనులు, ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో సంతృప్తి, కొన్ని సమస్యలుగానే ఉంటాయి. ఇవి 2024 ధనస్సు రాశి వారి నెలవారీ ఫలితాలు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.